నమస్కారం ఫ్రెండ్స్, గత పాఠ్య భాగంలో 10వ తరగతిలోని 17వ పాఠం భారత రాజ్యాంగ నిర్మాణం గురించి టెక్స్ట్ బుక్లోని ప్రతి పాయింట్ ఒక్క పాయింట్ కూడా మిస్ కాకుండా నేర్చుకున్నాం. ఇప్పుడు భారత రాజ్యాంగానికి సంబంధించి ఇంటర్మీడియట్లోని సెకండ్ ఇయర్ సివిక్స్లో ఉన్న మొట్టమొదటి పాఠం భారత రాజ్యాంగం. అదేవిధంగా ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో ఉన్న రాజ్యాంగం, ఈ రాజ్యాంగ భావన, ఈ కాన్సెప్ట్ గురించి కూడా ఈ యొక్క వీడియోలలో భాగాలుగా నేర్చుకుందాం. ఏ ఒక్క బిట్ కూడా మిస్ కాకుండా అకాడమీ లెవెల్ ఇంటర్మీడియట్ నుండి అదేవిధంగా 10th క్లాస్ బుక్స్ నుంచి కూడా మన వీడియోలో ప్రతి వీడియో కూడా ఒక్క పాయింట్ కూడా మిస్ కాకుండా తయారు చేయడం, మైండ్ మ్యాపింగ్లో రూపొందించి మీకు అందించడం జరుగుతుంది. ఈ వీడియోలన్నీ కూడా డిఎస్సి వారిని దృష్టిలో పెట్టుకుని చేస్తున్నాం. పర్టికులర్గా సోషల్ స్టడీస్ సంబంధించి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోలు వినియోగించుకుంటారని కోరుచున్నాను. ఫ్రెండ్స్, చూస్తూనే ఉండండి కింగ్స్ డిఎస్సి యూట్యూబ్ ఛానల్. ఈరోజు లెసన్లో భారత రాజ్యాంగం సెకండ్ ఇయర్ ఇంటర్మీడియట్ సివిక్స్ నుంచి ఏ ఒక్క బిట్ కూడా మిస్ కాకుండా నేర్చుకుందాం. తరువాత భారత ప్రభుత్వ చట్టాలు. ఈ చట్టాలలో ముఖ్యంగా మింటో మార్లే సంస్కరణల చట్టం. ఈ మింటో మార్లే సంస్కరణల చట్టం అనేది 1909లో ఏర్పాటు చేయడం జరిగింది. దీనిని 1909 భారత ప్రభుత్వ చట్టం అని పిలుస్తూ ఉంటారు. ఈ 1909 మింటో మార్లే సంస్కరణల చట్టం యొక్క లక్ష్యం ఏంటి అంటే భారతీయుల రాజకీయ ఆకాంక్షలు సంతృప్తిపరచడం. మింటో మార్లే సంస్కరణల చట్టం యొక్క లక్ష్యం ఏంటి అంటే భారతీయుల రాజకీయ ఆకాంక్షలు సంతృప్తిపరచడం. తర్వాత ఈ మింటో మార్లే సంస్కరణలలో ఈ చట్టంలో కీలక పాత్ర పోషించిన వారు ఎవరు అంటే మింటో మార్లే. వీరిద్దరూ కూడా కీలక పాత్ర పోషించడం జరిగింది. మింటో భారత రాజప్రతినిధి. మింటో ఎవరు అంటే భారత రాజప్రతినిధి, మార్లే భారత వ్యవహారాల కార్యదర్శి. వీరిద్దరూ కూడా మింటో మార్లే సంస్కరణల చట్టాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సంస్కరణల ద్వారా నాంది పలికిన అంశాలు అంటే ఏ అంశాలకు మింటో మార్లే సంస్కరణల ద్వారా నాంది పలికారు అంటే భారత శాసన మండలుల నిర్మాణము నిర్వహణలో మార్పులకు నాంది పలికారు. మింటో మార్లే సంస్కరణల చట్టం ద్వారా భారతదేశ శాసన మండలుల నిర్మాణము నిర్వహణ వీటి యొక్క మార్పులకు నాంది పలకడం జరిగింది. ఈ సంస్కరణల చట్టంలో ముఖ్యాంశాలు ఏంటి అంటే కేంద్ర శాసనసభ ఈ సభ్యత్వ సంఖ్య 16 నుంచి 60కి పెంచారు. మింటో మార్లే సంస్కరణలలో కేంద్ర శాసనసభ సభ్యత్వ సంఖ్య 16 ఉంటూ ఉండేది. ఈ సంఖ్యను 60కి పెంచడం జరిగింది. అంతేకాకుండా శాసన మండలుల సభ్యుల సంఖ్యను 50 వరకు పెంచిన ప్రాంతాలు ఏంటి అంటే యునైటెడ్ ప్రావిన్స్, మద్రాస్, బెంగాల్, బీహార్, ఒరిస్సా, బొంబాయి. యునైటెడ్ ప్రావిన్స్, మద్రాస్, బెంగాల్, బీహార్, ఒరిస్సా, బొంబాయి ఈ ప్రాంతాలలో శాసన మండలుల సభ్యుల సంఖ్యను 50 వరకు పెంచారండి. ఈ సభ్యుల సంఖ్యను 30 వరకు పెంచిన ప్రాంతాలు ఏంటి అంటే బర్మా, అస్సాం ఈ ప్రాంతాలలో 30 వరకు పెంచారు. బర్మాను మయన్మార్ అని పిలుస్తూ ఉన్నాం. మొదటిసారి శాసన మండలి ఎన్నికలలో పరోక్ష ఎన్నిక సూత్రాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఈ మింటో మార్లే సంస్కరణల చట్టం ద్వారా కేంద్ర శాసన మండలి పేరును ఇంపీరియల్ శాసన మండలిగా మార్చారు. మింటో మార్లే సంస్కరణల చట్టం ద్వారా కేంద్ర శాసన మండలి పేరును ఎలా మార్చారు అంటే ఇంపీరియల్ శాసన మండలిగా పేరు మార్చడం జరిగింది. రాష్ట్ర గవర్నర్ల కార్యనిర్వాహక మండలులు సభ్యత్వ సంఖ్యను ఈ ప్రాంతంలో 4కి పెంచారు. ఏ ప్రాంతాలలో అంటే బొంబాయి, మద్రాస్, బెంగాల్. ఈ బొంబాయి, మద్రాస్, బెంగాల్ ప్రాంతాలలో రాష్ట్ర గవర్నర్ల కార్యనిర్వాహక మండళ్ల సభ్యత్వ సంఖ్యను 4కి పెంచడం జరిగింది. భారత వ్యవహారాల మండలిలో భారతీయులకు కేటాయించిన స్థానాలు 2. మింటో మార్లే సంస్కరణల ద్వారా భారత వ్యవహారాల మండలిలో భారతీయులకు ఎన్ని స్థానాలు కేటాయించారు అంటే 2 స్థానాలు కేటాయించడం జరిగింది. అంతేకాకుండా ప్రత్యేక నియోజకవర్గాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ముస్లింలకు, వ్యాపార సంఘాల వారికి కూడా ప్రత్యేక నియోజకవర్గాలను ఈ మింటో మార్లే సంస్కరణల చట్టం ద్వారా ఏర్పాటు చేయడం జరిగింది.
ఇప్పుడు ఈ చట్టం రూపకల్పనలో బ్రిటిష్ వారిని ప్రభావితం చేసిన అంశాలు ఏంటి? ఈ మింటో మార్లే సంస్కరణలు రూపొందించడానికి ఏ అంశాలు బ్రిటిష్ వారిని ప్రభావితం చేశాయి అని మనం చూస్తే, ఇక్కడ వందే మాతర ఉద్యమం, హిందూ ముస్లిం వైషమ్యాలు, లార్డ్ కర్జన్ నియంతృత్వ పోకడలు, 1905లో రష్యాపై జపాన్ యొక్క విజయం, కాంగ్రెస్ నాయకులలో చీలికలు, భారతీయుల దుర్భర దారిద్ర్యం, విప్లవ సంస్థల రహస్య కార్యకలాపాలు, ఇవన్నీ కూడా ఈ మింటో మార్లే సంస్కరణలు రూపొందించడానికి బ్రిటిష్ వారిని ప్రభావితం చేసిన కారణాలుగా పేర్కోవచ్చు. తర్వాత ఈ మింటో మార్లే సంస్కరణలను విమర్శించడం కూడా జరిగింది. ఎలా విమర్శించారు అంటే, కొంతమంది అయితే ఈ సంస్కరణలు, మింటో మార్లే సంస్కరణలు అనేవి అసలైన స్వరూపానికి బదులుగా నీడ వంటి సౌకర్యాన్ని మాత్రమే అందించాయని విమర్శించడం జరిగింది. మింటో మార్లే సంస్కరణలను ఎలా విమర్శించారంటే, అసలైన స్వరూపానికి బదులు నీడ వంటి సౌకర్యాన్ని మాత్రమే ఈ సంస్కరణలు అందించాయి అని విమర్శించారు. అంతేకాకుండా మింటో మార్లే చట్టంలో ఉన్న ముఖ్యాంశాలను చంద్రకాంతితో పోల్చడం జరిగింది. కప్లాండ్ ఈయన ఏమని విమర్శించాడు అంటే, రాష్ట్ర శాసన మండలిలో అనధికార సభ్యులకు ఆధిక్యం ఇచ్చింది ఈ మింటో మార్లే చట్టం అని పేర్కొన్నాడు. కప్లాండ్ అనే ఆయన రాష్ట్ర శాసన మండలిలో అనధికార సభ్యులకు మింటో మార్లే సంస్కరణల చట్టం ఆధిక్యత ఇచ్చిందని పేర్కోవడం జరిగింది. నెహ్రూ ఏమని పేర్కొన్నాడంటే, ఈ మింటో మార్లే చట్టంలో అంశాలు హిందూ ముస్లింల మధ్య వేర్పాటు, అడ్డుగోడలు సృష్టించి దేశ విభజనకు ఆస్కారం ఇచ్చాయి అని నెహ్రూ విమర్శించడం జరిగింది. మింటో మార్లే సంస్కరణలు హిందూ ముస్లింల మధ్య వేర్పాటు, అడ్డుగోడలు సృష్టించి దేశ విభజనకు ఆస్కారం ఇచ్చాయి అని చెప్పి నెహ్రూ పేర్కోవడం జరిగింది. తర్వాత మాంటేగ్ చేమ్స్ఫర్డ్ సంస్కరణలు. ఈ సంస్కరణలు ఎప్పుడు చేశారు అంటే 1919లో చేయడం జరిగింది. స్వపరిపాలన స్వాతంత్రాలు ప్రసాదించాలి అనే డిమాండ్ వల్ల ఈ చట్టాన్ని ప్రతిపాదించారు. 1919లో స్వపరిపాలన స్వాతంత్రాలు ప్రసాదించాలి అని భారతీయులు డిమాండ్ చేయడం వల్ల ఈ మాంటేగ్ చేమ్స్ఫర్డ్ సంస్కరణల చట్టాన్ని చేయడం జరిగింది. ఈ చట్టానికి మూలాధారం ఏంటి అంటే, బ్రిటిష్ పార్లమెంటులో లార్డ్ మాంటేగ్ చేసిన ప్రకటన. మాంటేగ్ చేమ్స్ఫర్డ్ చట్టానికి మూలాధారం ఏంటి అంటే, బ్రిటిష్ పార్లమెంటులో లార్డ్ మాంటేగ్ చేసిన ప్రకటన. ఈ ప్రకటన ద్వారా దేశంలో బ్రిటిష్ విధానాన్ని స్పష్టం చేశారు. మాంటేగ్ చేమ్స్ఫర్డ్ సంస్కరణల ద్వారా భారతదేశంలో బ్రిటిష్ విధానాన్ని స్పష్టం చేయడం జరిగింది. ఈ చట్టంలో కీలక పాత్ర పోషించిన వారు ఎవరు అంటే, లార్డ్ ఎడ్విన్ మాంటేగ్. ఈయన భారత వ్యవహారాల కార్యదర్శి. లార్డ్ ఎడ్విన్ మాంటేగ్ అనే ఆయన భారత వ్యవహారాల కార్యదర్శి. తర్వాత లార్డ్ చేమ్స్ఫర్డ్, ఈయన భారత గవర్నర్ జనరల్. వీరిద్దరూ కూడా ఈ చట్టాన్ని చేయడం జరిగింది. ఈ చట్టంలో ఉన్న 3 ప్రధాన లక్ష్యాలను ఆచరణలో ఉంచడానికి ప్రకటన చేయడం జరిగింది. 3 ప్రధానమైన లక్ష్యాలను ఆచరణలో ఉంచాలి అని ప్రకటన చేశారు ఈ మాంటేగ్ చేమ్స్ఫర్డ్ సంస్కరణల చట్టం ద్వారా. ఏంటి ఆ 3 అంటే, భారతీయులకు ప్రభుత్వ శాఖలో ప్రాతినిధ్యం కల్పించడం, దేశంలో స్వపరిపాలనా సంస్థలను క్రమానుగతంగా అభివృద్ధి చేయడం, దేశంలో బాధ్యతాయుత ప్రభుత్వ స్థాపనకు కృషి చేయడం. భారతీయులకు ప్రభుత్వ శాఖలో ప్రాతినిధ్యం కల్పించడం, దేశంలో స్వపరిపాలనా సంస్థలను క్రమానుగతంగా అభివృద్ధి చేయడము, దేశంలో బాధ్యతాయుత ప్రభుత్వ స్థాపనకు కృషి చేయడము. ఈ 3 లక్ష్యాలను కూడా ఆచరించాలి అని ఈ మాంటేగ్ చేమ్స్ఫర్డ్ సంస్కరణలలో ప్రకటించడం జరిగింది. మాంటేగ్ చేమ్స్ఫర్డ్ సంస్కరణల చట్టాన్ని రూపొందించడానికి దోహదం చేసిన అంశాలు ఏంటి అంటే, 1909లో భారత ప్రభుత్వ చట్టం అమలు పట్ల అసంతృప్తి. 1909లో భారత ప్రభుత్వ చట్టం అమలు పట్ల అసంతృప్తి, మితవాదులు అతివాదుల మధ్య కుదిరిన సయోధ్య, ముస్లిం లీగ్, రాజకీయ వ్యూహాలలో తరచుగా సంభవించిన మార్పులు, మొదటి ప్రపంచ యుద్ధ పర్యవసానాలు, స్వదేశీ ఉద్యమం, మాంటేగ్ ప్రకటన, మౌంట్ఫర్డ్ పథకం, ఇవన్నీ కూడా మాంటేగ్ చేమ్స్ఫర్డ్ సంస్కరణల చట్టాన్ని రూపొందించడానికి దోహదం చేసిన అంశాలుగా పేర్కోవడం జరుగుతుంది.
ఈ మాంటెక్ చేమ్స్ఫోర్డ్ సంస్కరణల చట్టంలో ముఖ్యమైన అంశాలు ఏంటి అంటే భారత ప్రభుత్వం బ్రిటిష్ ఇండియాలో అంతర్భాగంగానే కొనసాగుతుంది అని ప్రకటించారు. మాంటెక్ చేమ్స్ఫోర్డ్ సంస్కరణలలో ముఖ్యాంశాలు ఏంటి అంటే భారత ప్రభుత్వం బ్రిటిష్ ఇండియాలో అంతర్భాగంగానే కొనసాగుతుంది అని ప్రకటించడం జరిగింది. తర్వాత పాలనాంశాలు చూసినట్లయితే కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా అని రెండుగా విభజించి పాలనాంశాలు పేర్కోవడం జరిగింది. ఇందులో కేంద్ర జాబితాలో అంశాలు ఎన్ని ఉన్నాయంటే 47 అంశాలు ఉన్నాయి. కేంద్ర జాబితాలో పాలనాంశాలు ఏ చట్టం ప్రకారంగా అంటే మాంటెక్ చేమ్స్ఫోర్డ్ సంస్కరణల చట్టం ప్రకారంగా కేంద్ర జాబితాలో పాలనాంశాలు ఎన్ని అంటే 47. ఏంటి ఆ పాలనాంశాలు? ఉదాహరణ అంటే దేశ రక్షణ, విదేశీ వ్యవహారాలు, ప్రభుత్వ రుణము, నౌకాయానము, తంతి తపాలా, ఎగుమతి దిగుమతి సుంకాలు. మరొకసారి దేశ రక్షణ, విదేశీ వ్యవహారాలు, ప్రభుత్వ రుణం, నౌకాయానం, తంతి తపాలా, ఎగుమతి దిగుమతి సుంకాలు. ఇటువంటి 47 అంశాలు ఈ మాంటెక్ చేమ్స్ఫోర్డ్ సంస్కరణల చట్ట కేంద్ర జాబితాలో ఉన్నాయి. ఇక్కడ కేంద్ర శాసనసభలో ద్విసభా విధానాన్ని ప్రవేశపెట్టారు. మాంటెక్ చేమ్స్ఫోర్డ్ సంస్కరణల చట్టం ద్వారా కేంద్ర శాసనసభలో ద్విసభా విధానాన్ని ప్రవేశపెట్టారు. ఇక్కడ ఎగువ సభ, దీనిని రాష్ట్రాల మండలి అంటారు. ఎగువ సభను ఏమంటారు అంటే రాష్ట్రాల మండలి అంటారు. ఈ ఎగువ సభ సభ్యుల సంఖ్య 60గా ఉంది. మాంటెక్ చేమ్స్ఫోర్డ్ సంస్కరణల చట్టం ప్రకారం ఎగువ సభలో సభ్యుల సంఖ్య ఎంత అంటే 60. అదేవిధంగా దిగువ సభ, దీనిని కేంద్ర శాసనసభ అంటారు. సభ సభ్యుల సంఖ్య 145గా నిర్ణయించడం జరిగింది. మాంటెక్ చేమ్స్ఫోర్డ్ సంస్కరణల చట్టం ప్రకారంగా 145గా దిగువ సభ అంటే కేంద్ర శాసనసభ సభ్యుల సంఖ్యను నిర్ణయించడం జరిగింది. తర్వాత భారత హై కమిషనర్ పదవిని కూడా ఈ మాంటెక్ చేమ్స్ఫోర్డ్ సంస్కరణల చట్టం ద్వారా ఏర్పాటు చేశారు. భారత హై కమిషనర్ పదవిని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. భారత కౌన్సిల్ సభ్యత్వం, భారత కౌన్సిల్ సభ్యత్వ సంఖ్యను 8 నుండి 12 గాను, భారత కౌన్సిల్ సభ్యత్వ కాల పరిమితిని 7 సంవత్సరాలుగా నిర్ణయించడం జరిగింది. ఇక్కడ భారత రాజ్య ప్రతినిధి, ఈయననే వైస్రాయ్ అని పేర్కొబడ్డాడు. భారత రాజ్య ప్రతినిధి అధ్యక్షతన ఛాంబర్ ఆఫ్ ప్రిన్సెస్ ఏర్పాటు చేయడం జరిగింది. రాష్ట్రాలు, కేంద్ర రాష్ట్రాల మధ్య వివాదాలు పరిష్కరించే అధికారము ఈ వైస్రాయ్కి అప్పగించింది. మాంటెక్ చేమ్స్ఫోర్డ్ సంస్కరణల ద్వారా రాష్ట్రాలలో వివాదాలు, కేంద్రానికి రాష్ట్రానికి మధ్య వివాదాలు కూడా పరిష్కరించే అధికారం ఎవరికి వచ్చింది అంటే వైస్రాయ్కి. ఈయననే భారత రాజ్య ప్రతినిధి అని పేర్కోవడం జరుగుతుంది. తర్వాత దేశానికి ప్రత్యేకంగా పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాటు చేయబడింది. ఏ చట్టం ప్రకారం అంటే మాంటెక్ చేమ్స్ఫోర్డ్ సంస్కరణల చట్టం ప్రకారం దేశానికి ప్రత్యేకంగా పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆడిటర్ జనరల్ను కూడా ఏర్పాటు చేశారు. ఆడిటర్ జనరల్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత రాష్ట్ర జాబితా అంశాలు చూసినట్లయితే ఈ రాష్ట్ర జాబితాలోని ఎన్ని అంశాలు ఉన్నాయంటే 51 అంశాలు ఉన్నాయి. మాంటెక్ చేమ్స్ఫోర్డ్ సంస్కరణల చట్టం ప్రకారం రాష్ట్ర జాబితాలో అంశాలు 51 అంశాలు ఉన్నాయి. ఏంటి రాష్ట్ర జాబితాల అంశాలకు ఉదాహరణ అంటే ప్రజారోగ్యం, విద్య, వ్యవసాయం, అడవులు, స్థానిక ప్రభుత్వాలు, శాంతి భద్రతలు, ఇవన్నీ కూడా రాష్ట్ర జాబితాల అంశాలకు ఉదాహరణగా పేర్కోవడం జరుగుతుంది. అంతేకాకుండా రాష్ట్రాలలో ద్వంద్వ పాలన ప్రవేశపెట్టి ఈ రాష్ట్ర జాబితా అంశాలను మళ్ళా 2గా విభజించడం జరిగింది. ఆ 2గా విభజించిన అంశాలు ఏంటి అంటే రిజర్వ్డ్ అంశాలు, ట్రాన్స్ఫర్డ్ అంశాలు. ఈ రిజర్వ్డ్ అంశాలు సంబంధించి ఇందులో గవర్నర్ ఉంటాడు. ఈ గవర్నర్ బ్రిటిష్ కౌన్సిలర్ల సహాయంతో పనిచేస్తాడు. అంటే బ్రిటిష్ కౌన్సిలర్లు గవర్నర్కు సహాయపడతారు. వీరు గవర్నర్కు నేరుగా బాధ్యత వహిస్తారు. ఈ బ్రిటిష్ కౌన్సిలర్లు రిజర్వ్డ్ అంశాలలో గవర్నర్కు నేరుగా బాధ్యత వహించడం జరుగుతుంది. ఈ రిజర్వ్డ్ అంశాలకు ఉదాహరణ ఏంటి అంటే భూమి శిస్తు, విత్తం, న్యాయం, పోలీస్, పరిశ్రమలు, నీటిపారుదల కర్మాగారాలు. మరొకసారి భూమి శిస్తు, విత్తం, న్యాయం, పోలీస్, పరిశ్రమలు, నీటిపారుదల కర్మాగారాలు, ఇవన్నీ కూడా రిజర్వ్డ్ అంశాల్లో భాగంగా పేర్కోవడం జరుగుతుంది. తర్వాత ట్రాన్స్ఫర్డ్ అంశాలు. ఇక్కడ కూడా గవర్నరు భారత మంత్రుల సహాయంతో నిర్వహిస్తాడు. ట్రాన్స్ఫర్డ్ అంశాలలో భారత మంత్రుల సహాయంతో గవర్నర్ నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడ ఈ మంత్రులు ఒకవైపు గవర్నర్కు, మరోవైపు శాసనసభకు కూడా బాధ్యత వహించాలి. ట్రాన్స్ఫర్డ్ అంశాలకు సంబంధించి గవర్నర్ బాధ్యతలు నిర్వహిస్తూ ఉంటాడు. ఈ గవర్నర్కు
మంత్రులు సహాయపడతారు. ఎవరు? భారతీయ మంత్రులు నిర్వహణలో సహాయపడుతూ ఉంటారు. ఈ మంత్రులు మాత్రం గవర్నర్కు బాధ్యత వహించాలి, మరోవైపు శాసనసభకు కూడా బాధ్యత వహించాల్సి ఉంటుంది. అదేవిధంగా రిజర్వ్ వంశాల్లో అయితే కౌన్సిలర్లు సహాయపడతారు. ఈ కౌన్సిలర్లు మాత్రం బ్రిటిష్ వారు. ఎవరు అంటే బ్రిటిష్ వారు. ఆ బ్రిటిష్ వారు కేవలం గవర్నర్లకే బాధ్యత వహిస్తారు, కానీ శాసనసభకు బాధ్యత వహించరు. ఇక ట్రాన్స్ఫర్ అంశాలకు ఉదాహరణ ఏంటి అంటే స్థానిక స్వపరిపాలన, వ్యవసాయం, ప్రజా పనులు, ప్రజారోగ్యం, సహకారం, విద్య. మరొకసారి స్థానిక స్వపరిపాలన, వ్యవసాయము, ప్రజా పనులు, ప్రజారోగ్యము, సహకారము, విద్య. ఇవన్నీ కూడా ట్రాన్స్ఫర్డ్ అంశాలకు ఉదాహరణగా పేర్కోవడం జరుగుతుంది. తర్వాత మాంటెక్ చేమ్స్ఫోర్డ్ సంస్కరణల సమీక్ష గురించి చూసినట్లయితే ఈ చట్టాన్ని అభ్యుదయ చట్టంగా చరిత్రకారులు వర్ణించారు. మాంటెక్ చేమ్స్ఫోర్డ్ సంస్కరణల చట్టాన్ని అభ్యుదయ చట్టంగా చరిత్రకారులు వర్ణించడం జరిగింది. స్థానిక స్వపరిపాలన వికాసానికి ఈ మాంటెక్ చేమ్స్ఫోర్డ్ సంస్కరణల చట్టం ప్రోత్సాహం ఇచ్చింది. స్థానిక స్వపరిపాలన వికాసానికి మాంటెక్ చేమ్స్ఫోర్డ్ సంస్కరణల చట్టం ప్రోత్సాహం అనేది ఇచ్చింది. ద్వంద్వ పాలనా విధానం ప్రవేశపెట్టి నూతన సంస్కరణలకు ఈ చట్టం శ్రీకారం చుట్టింది. ద్వంద్వ పాలనా విధానాన్ని మాంటెక్ చేమ్స్ఫోర్డ్ సంస్కరణల చట్టంలోనే ప్రవేశపెట్టబడి నూతన సంస్కరణలకు శ్రీకారం చుట్టడం జరిగింది. ఈ సంస్కరణలను అనీ బెసెంట్ ఏమని పేర్కొన్నారు అంటే ఈ మాంటెక్ చేమ్స్ఫోర్డ్ సంస్కరణల చట్ట నిర్మాణంలో దాని హోదాకు తగిన విధంగా వ్యవహరించలేదని, భారతదేశం కూడా ఈ చట్టాన్ని స్వీకరించడం సమంజసం కాదని అనీ బెసెంట్ పేర్కొన్నారు. అనీ బెసెంట్ ఏమని పేర్కొన్నారంటే ఈ చట్ట నిర్మాణంలో మాంటెక్ చేమ్స్ఫోర్డ్ సంస్కరణల చట్టం నిర్మాణంలో దాని హోదాకు తగిన విధంగా వ్యవహరించలేదు అని, భారతదేశం కూడా ఈ చట్టాన్ని స్వీకరించడం సమంజసం కాదని అనీ బెసెంట్ విమర్శించడం జరిగింది. తర్వాత చట్టం ఏంటి అంటే భారత ప్రభుత్వ చట్టం 1935. భారత ప్రభుత్వ చట్టం 1935. ఈ భారత ప్రభుత్వ చట్టం 1935 చట్టాన్ని సమాఖ్య స్వరూపం ఉన్న చట్టం అని పిలుస్తూ ఉన్నారు. ఏ చట్టంగా పేర్కొన్నారంటే సమాఖ్య స్వరూపం ఉన్న చట్టంగా పేర్కోవడం జరిగింది. రాజ్యాంగ చట్టాలన్నింటిలో కూడా 1935 భారత ప్రభుత్వ చట్టం అత్యంత ప్రధానమైనదిగా పేర్కొబడింది. 1935 భారత ప్రభుత్వ చట్టం రాజ్యాంగ చట్టాలన్నింటిలో కూడా అత్యంత ప్రధానమైనదిగా పేర్కొబడింది. 1935 చట్టం అనేది చివరి చట్టంగా పరిగణించబడుతుంది. రాజ్యాంగ రూపకల్పనకు ప్రధాన ఆధారంగా నిలిచింది. భారత రాజ్యాంగ రూపకల్పనకు ప్రధాన ఆధారంగా నిలిచిన చట్టం ఏది అంటే 1935 భారత ప్రభుత్వ చట్టం. ఈ 35 భారత ప్రభుత్వ చట్టం రూపొందించడంలో ముఖ్యమైన ఉద్దేశం ఏంటి? ఎందుకు రూపొందించారంటే భారతీయులకు బాధ్యతాయుత పాలన అందించడానికి ఈ 1935 భారత ప్రభుత్వ చట్టాన్ని రూపొందించడం జరిగింది. ఈ చట్టం యొక్క ఆశయం ఏంటి అంటే 1919 చట్టంలో లోపాలు సరిదిద్ది భారతీయులకు సంతృప్తికరమైన రాజ్యాంగ వ్యవస్థ ప్రసాదించడం. 1935 భారత ప్రభుత్వ చట్టం యొక్క ఆశయం ఏంటి అంటే 1919 ఈ మాంటెక్ చేమ్స్ఫోర్డ్ సంస్కరణలు ఏవైతే ఉన్నాయో ఆ సంస్కరణలలో లోపాలు సరిదిద్ది భారతీయులకు సంతృప్తికరమైన రాజ్యాంగ వ్యవస్థను ప్రసాదించడం. ఈ చట్ట రూపకల్పనకు దోహదపడిన అంశాలు ఏంటి అంటే భారత జాతీయతావాదము, మడ్డిమన్ 1924, సైమన్ కమిషన్ 1927 నివేదికలు, 3వ రౌండ్ టేబుల్ సమావేశ చర్చనీయాంశాలు, కమ్యూనల్ అవార్డు 1932, శ్వేతపత్రం 1933, సంయుక్త పార్లమెంటరీ సంఘ నివేదిక 1934. ఇవన్నీ కూడా 1935 భారత ప్రభుత్వ చట్టాన్ని రూపొందించడానికి దోహదపడిన అంశాలుగా తెలియజేయడం జరుగుతుంది. ఈ 35 భారత ప్రభుత్వ చట్టంలో 10 షెడ్యూళ్ళు ఉన్నాయి, 14 భాగాలు ఉన్నాయి, 321 అధికరణలు ఉన్నాయి. 1935 భారత ప్రభుత్వ చట్టంలో ఉన్న షెడ్యూల్ ఎన్ని అంటే 10, 14 భాగాలు ఉన్నాయి. ఎన్ని అధికరణలు ఉన్నాయి అంటే 321 అధికరణలు ఉన్నాయి. తర్వాత ఈ 35 భారత ప్రభుత్వ చట్టంలో ముఖ్యాంశాలు ఏంటి అంటే కేంద్రంలో అయితే రాష్ట్రంలో ద్వంద్వ పాలన రద్దు చేయబడి కేంద్రంలో ప్రవేశపెట్టబడింది. 1935 చట్టం ప్రకారంగా రాష్ట్రాలలో ద్వంద్వ పరిపాలన రద్దు చేయబడి ఆ ద్వంద్వ పరిపాలన కేంద్రంలో ప్రవేశపెట్టబడింది. ద్విసభా విధానం కూడా ప్రవేశపెట్టారు. ఇక్కడ 6 రాష్ట్రాలలో
6 రాష్ట్రాలలో కూడా ద్విసభా విధానాన్ని ప్రవేశపెట్టారు. కేంద్రంతో పాటు కేంద్రంలో ద్విసభా విధానం ప్రవేశపెట్టారు. దాంతోపాటు 6 రాష్ట్రాల్లో ద్విసభా విధానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. కేంద్ర ప్రభుత్వ పాలనాంశాలు 2గా వర్గీకరించారు. కేంద్ర ప్రభుత్వ పాలనాంశాలు 1935 భారత ప్రభుత్వ చట్టం ప్రకారంగా కేంద్ర ప్రభుత్వ పాలనాంశాలు 2గా వర్గీకరించడం జరిగింది. ఏంటి అంటే రిజర్వ్డ్ అంశాలు, ట్రాన్స్ఫర్డ్ అంశాలు. ఈ రిజర్వ్డ్ అంశాలకు ఉదాహరణ ఏంటి అంటే రక్షణ, విదేశీ వ్యవహారాలు, మతం. ఈ రిజర్వ్డ్ అంశాలకు సంబంధించి గవర్నర్ జనరల్ 3 బ్రిటిష్ కౌన్సిలర్ల సహాయం తీసుకుంటాడు. ఈ రిజర్వ్డ్ అంశాలకు సంబంధించి గవర్నర్ జనరల్ 3 బ్రిటిష్ కౌన్సిలర్ల సహాయాన్ని తీసుకుంటూ ఉంటాడు. నెక్స్ట్ ట్రాన్స్ఫర్డ్ అంశాలకు ఉదాహరణ ఏంటి అంటే విద్య, వ్యవసాయము, ఆరోగ్యం. విద్య, వ్యవసాయము, ఆరోగ్యం. ట్రాన్స్ఫర్డ్ అంశాలలో 10 మందికి మించకుండా భారతీయ మంత్రులు గవర్నర్కి సలహా ఇస్తూ ఉంటారు. తర్వాత కేంద్ర రాష్ట్ర స్థాయిలో 2 ప్రభుత్వాలు కూడా పనిచేస్తాయి. కేంద్రంలోనూ రాష్ట్రంలో కూడా 2 ప్రభుత్వాలు పనిచేస్తాయి. పాలనాంశాలు ఇక్కడ 3గా వర్గీకరించడం జరిగింది. 3గా వర్గీకరించారు. కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా, ఉమ్మడి జాబితా. ఇక్కడ కేంద్ర జాబితాలో 59 అంశాలు ఉన్నాయి. ఈ 59 అంశాలకు ఉదాహరణ ఏంటి అంటే దేశ రక్షణ, విదేశీ వ్యవహారాలు, ద్రవ్య ముద్రణ. ఇవి కేంద్ర జాబితాలో అంశాలకు ఉదాహరణ. ఇక్కడ 59 అంశాలు కేంద్ర జాబితాలో చేర్చడం జరిగింది. అదేవిధంగా రాష్ట్ర జాబితాలో 54 అంశాలు ఉన్నాయి. రాష్ట్ర జాబితాలో అంశాలు ఎన్ని అంటే 54 అంశాలు ఉన్నాయి. ఉదాహరణ ఏంటి అంటే శాంతి భద్రతలు, విద్య, ఆరోగ్యం. శాంతి భద్రతలు, విద్య, ఆరోగ్యం ఇవి రాష్ట్ర జాబితాల అంశాలకు ఉదాహరణగా పేర్కోవడం జరుగుతుంది. తర్వాత ఉమ్మడి జాబితా. ఈ ఉమ్మడి జాబితాలో 36 అంశాలు ఉన్నాయి. తర్వాత 3 నుండి 6 సభ్యుల సలహాదారులను నియమించుకునే అధికారము భారత వ్యవహారాల కార్యదర్శికి ఇవ్వబడింది. భారత వ్యవహారాల కార్యదర్శికి ఇవ్వబడింది. ఎంతమంది సభ్యులు నియమించుకోవచ్చు భారత వ్యవహారాల కార్యదర్శి అంటే 3 నుంచి 6 సభ్యులను నియమించుకోవచ్చు. ఏ చట్టం ప్రకారం అంటే 1935 భారత ప్రభుత్వ చట్టం ప్రకారం. ఈ భారత వ్యవహారాల కార్యదర్శి కంటే ముందు ఇండియా కౌన్సిల్ అంటూ ఉండేది. ఇది రద్దు చేయబడింది. ఇది ఎందుకు ఏర్పాటు చేశారు అసలు అంటే భారతదేశ వ్యవహారాలు పర్యవేక్షించడానికి ఏర్పాటు చేశారు ఇండియా కౌన్సిల్ని. భారతదేశ వ్యవహారాలను పర్యవేక్షించడానికి ఇండియా కౌన్సిల్ని ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత దాన్ని రద్దు చేశారు. రద్దు చేసిన తర్వాత భారత వ్యవహారాల కార్యదర్శిని నియమించడం జరిగింది. భారత వ్యవహారాల కార్యదర్శిని నియమించడం జరిగింది. ఈయనకు 3 నుండి 6 సభ్యులను సలహాదారులను నియమించుకునే అధికారము ఇవ్వబడింది. సమాఖ్య వ్యవస్థ ముఖ్య కార్యనిర్వహణ అధికారి ఎవరంటే గవర్నర్ జనరల్ పనిచేస్తూ ఉంటాడు. సమాఖ్య వ్యవస్థ ముఖ్య కార్యనిర్వహణ అధికారిగా గవర్నర్ జనరల్ పనిచేస్తూ ఉంటాడు. తర్వాత ఈ 1935 భారత ప్రభుత్వ చట్టం ప్రకారమే భారత్ను మయన్మార్ నుండి విడదీయడం జరిగింది. భారత్ను మయన్మార్ నుండి విడదీయడం జరిగింది. నూతనంగా ఏర్పాటు చేసిన సంస్థలు ఏంటి ఈ చట్టం ప్రకారం అంటే అడ్వకేట్ జనరల్, కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సలహాదారు, సమాఖ్య రైల్వే అథారిటీ. అడ్వకేట్ జనరల్, కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సలహాదారు, సమాఖ్య రైల్వే అథారిటీ. ఈ సంస్థలను 1935 భారత ప్రభుత్వ చట్టం ద్వారా నూతనంగా ఏర్పాటు చేయడం జరిగింది. శాసన మండలిలో ప్రత్యేక ప్రాతినిధ్య కల్పన ఎవరికి? ఇండియన్ క్రిస్టియన్స్కి, ఆంగ్లో ఇండియన్స్కి, యూరోపియన్స్కి, హరిజనులకు. ఇండియన్ క్రిస్టియన్స్, ఆంగ్లో ఇండియన్స్, యూరోపియన్స్, హరిజనులు వీరందరికీ కూడా శాసన మండలిలో ప్రత్యేక ప్రాతినిధ్యాన్ని కల్పించడం జరిగింది. తర్వాత రాష్ట్ర స్థాయిలో సంపూర్ణ బాధ్యతాయుత పాలనకు 1935 భారత ప్రభుత్వ చట్టం నాంది పలికింది. రాష్ట్ర స్థాయిలో సంపూర్ణ బాధ్యతాయుత పాలనకు 1935 భారత ప్రభుత్వ చట్టం నాంది పలికింది. తర్వాత ఈ 1935 భారత ప్రభుత్వ చట్టం యొక్క విమర్శ గురించి చూసినట్లయితే రాజ్యాంగవాదులు అయితే ఈ చట్టాన్ని ప్రగతిశీలక చట్టమని భావించారు. 1935 భారత ప్రభుత్వ చట్టాన్ని రాజ్యాంగవాదులు ఎలా భావించారు అంటే ప్రగతిశీలక చట్టమని భావించడం జరిగింది. సివై చింతామణి ఈయన ఈ చట్టాన్ని భారత వ్యతిరేక చట్టంగా పేర్కొన్నాడు. 1935 చట్టాన్ని భారత వ్యతిరేక చట్టంగా పేర్కొన్నది ఎవరు అంటే సివై చింతామణి. తర్వాత మహమ్మద్ అలీ జిన్నా. ఈ మహమ్మద్ అలీ జిన్నా ప్రాథమికంగా చెడిపోయిన ఏమాత్రము ఆమోదయోగ్యం కాని చట్టము 1935 భారత ప్రభుత్వ చట్టం అని మహమ్మద్ అలీ జిన్నా పేర్కొన్నాడు. ప్రాథమికంగా చెడిపోయిన ఏమాత్రము ఆమోదయోగ్యం కాని చట్టం అని చెప్పేసి పేర్కోవడం జరిగింది. తర్వాత నెహ్రూ
సామ్రాజ్యవాదం దృక్పథం ఉన్న బ్రిటిష్ రాజనీతిజ్ఞతతో భారతదేశం కోసం రూపొందించిన చట్టం అని నెహ్రూ పేర్కొన్నాడు. 1935 భారత ప్రభుత్వ చట్టాన్ని నెహ్రూ ఎలా పేర్కొన్నాడు అంటే సామ్రాజ్యవాద దృక్పథం ఉన్న బ్రిటిష్ రాజనీతిజ్ఞతతో భారతదేశం కోసం రూపొందించిన చట్టం అని నెహ్రూ పేర్కోవడం జరిగింది. ఈ చట్టంలో ఎన్నో అసంఘటిత విషయాలు ఉన్నాయి అని చెప్పింది ఎవరు అంటే రాజేంద్ర ప్రసాద్, మిను మాసాని, కేటీ షా. రాజేంద్ర ప్రసాద్, మిను మాసాని, కేటీ షా వీరు ఈ చట్టంలో ఎన్నో అసంఘటిత విషయాలు ఉన్నాయి అని చెప్పారు. తర్వాత క్లెమెంట్ అట్లీ. ఈ క్లెమెంట్ అట్లీ బ్రిటన్లో ప్రతిపక్ష నాయకుడు. బ్రిటన్లో క్లెమెంట్ అట్లీ 1935 భారత ప్రభుత్వ చట్టం. ఈ చట్ట సమయంలో క్లెమెంట్ అట్లీ బ్రిటన్లో ప్రతిపక్ష నాయకుడు. ఈయన కూడా ఈ చట్టాన్ని వ్యతిరేకించాడు. 1935 భారత ప్రభుత్వ చట్టాన్ని క్లెమెంట్ అట్లీ కూడా బ్రిటన్లో వ్యతిరేకించడం జరిగింది. సుభాష్ చంద్రబోస్ ఏమన్నాడు అంటే భూస్వామ్య వ్యవస్థ దృఢతరం చేయడానికి బ్రిటిష్ పాలకులు ఆడిన నాటకం 1935 భారత ప్రభుత్వ చట్టం అని సుభాష్ చంద్రబోస్ పేర్కోవడం జరిగింది. భూస్వామ్య వ్యవస్థను దృఢతరం చేయడానికి బ్రిటిష్ పాలకులు ఆడిన నాటకమే ఈ 1935 భారత ప్రభుత్వ చట్టం అని చెప్పి సుభాష్ చంద్రబోస్ పేర్కోవడం జరిగింది. తర్వాత 1947 భారత ప్రభుత్వ చట్టం 1947 బ్రిటిష్ పాలకులు రూపొందించి అమలు చేసిన చట్టాలలో ఈ 1947 భారత ప్రభుత్వ చట్టం అనేది చివరిది. బ్రిటిష్ పాలకులు రూపొందించి అమలు చేసిన చట్టాలలో చివరి చట్టం ఏది అంటే 1947 భారత ప్రభుత్వ చట్టం. భారత స్వతంత్ర చట్టం ముసాయిదా బిల్లు. దీన్ని చూసినట్లయితే 1947 జూలై 4న ప్రవేశపెట్టారు. భారత స్వతంత్ర చట్టం ముసాయిదా బిల్లును ఎప్పుడు ప్రవేశపెట్టారు అంటే 1947 జూలై 4న ప్రవేశపెట్టడం జరిగింది. ఎక్కడ? బ్రిటన్లోని కామన్ సభలో ప్రవేశపెట్టడం జరిగింది. లార్డ్ లూయిస్ మౌంట్ బాటన్ సలహా మేర. లార్డ్ లూయిస్ మౌంట్ బాటన్ ఈయన ఎవరు అంటే భారత గవర్నర్ జనరల్. ఆ టైంలో 1947కి భారత గవర్నర్ జనరల్ ఎవరు అంటే లార్డ్ లూయిస్ మౌంట్ బాటన్ సలహా మేర. ప్రధాని ఎవరు అంటే క్లెమెంట్ అట్లీ. ఇక్కడ క్లెమెంట్ అట్లీ బ్రిటన్లో ప్రతిపక్ష నాయకుడు కూడా 1935 చట్టాన్ని వ్యతిరేకించాడు అన్నాం. 1935కి క్లెమెంట్ అట్లీ ప్రతిపక్షంలో ఉన్నాడు. అదే 1947కి రాపోతులకు అధికార పార్టీలో ఉండి ప్రధానిగా ఎన్నికయ్యాడు. క్లెమెంట్ అట్లీ 1947కి అధికార పార్టీలో ఉండి ప్రధానిగా ఎన్నికవడం జరిగింది లేబర్ పార్టీ నుండి. తరువాత 2 వారాలలో బ్రిటిష్లో 2 సభలు కూడా ఆమోదించాయి భారత స్వతంత్ర చట్టాన్ని. ఈ ముసాయిదా బిల్లును 2 వారాలలోనే బ్రిటిష్ సభలు 2 కూడా ఆమోదించాయి. ఈ బిల్లుపై బ్రిటిష్ రాణి సంతకం ఎప్పుడు చేశారు అంటే 1947 జూలై 18న 1947 జూలై 18న బ్రిటిష్ రాణి సంతకం చేయడం జరిగింది. ఈ తేదీనే చట్టం అమల్లోకి వచ్చింది. ఈ 1947 జూలై 18వ తేదీనే భారత స్వతంత్ర చట్టం అనేది అమలులోకి రావడం జరిగింది. ఈ చట్టంలో క్లాజులు 20 ఉన్నాయి. 20 క్లాజులు ఉన్నాయి. ఇది అతి చిన్న రాతప్రతి. 1947 భారత స్వతంత్ర చట్టం అనేది అతి చిన్న రాత ప్రతిగా పేరు పొందింది. 1947 భారత ప్రభుత్వ చట్టంలోని ప్రధాన అంశాలు ఏంటి అంటే ఇండియా పాకిస్తాన్ అనే 2 స్వతంత్ర రాజ్యాలు ఏర్పడతాయి. ఇండియా పాకిస్తాన్ అనే 2 స్వతంత్ర రాజ్యాలు ఏర్పడతాయి. వేరువేరు రాజ్యాంగ పరిషత్తులు కూడా ఏర్పడతాయి. అంతేకాకుండా ఈ ఇండియా పాకిస్తాన్కి వేరువేరు గవర్నర్ జనరల్స్ కూడా నియమితులవుతారు. స్వదేశీ సంస్థానాలపై బ్రిటిష్ అధికారం రద్దవుతుంది. బ్రిటిష్ రాణి లేదా రాజు, భారత చక్రవర్తి అనే బిరుదు కూడా రద్దవుతుంది. గవర్నర్ల వీటో అధికారాలు కూడా రద్దవుతాయి. గవర్నర్ జనరల్, గవర్నర్లు రాజ్యాంగపర అధిపతులుగా వ్యవహరిస్తారు. గవర్నర్లు రాజ్యాంగపర అధిపతులుగా వ్యవహరిస్తారు. రాజ్యాంగపర అధిపతులు ఎవరు అంటే గవర్నర్లు వ్యవహరించడం జరుగుతుంది. కామన్వెల్త్ రాజ్యాలలో సభ్యత్వ కొనసాగింపుకు, రద్దుకు 2 రాజ్యాలకు కూడా పూర్తి స్వేచ్ఛ అనేది ఉంటుంది. భారత వ్యవహారాల కార్యదర్శి పదవి రద్దవుతుంది. ఇది ఫ్రెండ్స్, ప్రతి పాయింట్ కూడా టెక్స్ట్ బుక్ నుండే తీసుకుంటున్నాం. ఏ ఒక్క బిట్ కూడా మిస్ కాకుండా ప్రతి లైన్ కూడా టచ్ చేస్తూ డిఎస్సిని దృష్టిలో పెట్టుకుని ఇలా మైండ్ మ్యాపింగ్ రూపొందించి మీకు వీడియోల రూపంలో అందిస్తున్నాం. వీడియోలు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.